కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 130 డివిజన్ సుభాష్ నగర్ పరిధిలోని ఎంపీపీఎస్ స్కూల్లో 130 డివిజన్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ద్వారంపూడి నాగిరెడ్డి కళ్యాణి దంపతులు 6.5 లక్షల రూపాయలతో టాయిలెట్స్ను సీసీ కెమెరాలను ఏర్పాటు చేయగా కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొలను హనుమంతరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అలాగే సీసీ కెమెరాలను జీడిమెట్ల సిఐ జి మల్లేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కొలను హనుమంతరెడ్డి మాట్లాడుతూ గవర్నమెంట్ స్కూల్లో నాగిరెడ్డి కళ్యాణ్ దంపతులు తమ సొంత నిధులతో బాత్రూంలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, వాటిని నేను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని, నాగిరెడ్డి దంపతులను ఆదర్శంగా తీసుకొని నియోజకవర్గంలోని నాయకులు వారి వారి ప్రాంతాల్లో స్కూళ్లలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. గత ప్రభుత్వంలో ప్రభుత్వ స్కూళ్లను పట్టించుకోలేదని ఆయన ఎద్దేవా చేశారు. నాగిరెడ్డి మాట్లాడుతూ గతంలో ఈ స్కూల్కు వచ్చినప్పుడు ఉపాధ్యాయులు సమస్యను నా దృష్టికి తెచ్చారని, దానిని ఈరోజు ఆచరణలో పెట్టామని తెలిపారు. అలాగే ఈరోజు స్కూల్లో చదువుకుంటున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసినట్టు ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 130 డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, 130 డివిజన్ మహిళా అధ్యక్షురాలు ధర్మిశెట్టి తులసి, నాయకులు శ్రావణ్ కుమార్, బిజిలి కృష్ణ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కుత్బుల్లాపూర్ యావత్ కాంగ్రెస్ పార్టీ పక్షాన వారిని అభినందిస్తూ ఇంకా చాలామంది ముందుకు రావాలి. ఇటువంటి కార్యక్రమాలను మనకున్న దాంట్లో అప్పులు చేసి కాదు, మనకున్న దాంట్లో ఎంతో కొంత చేసి పర్టికులర్గా గవర్నమెంట్ స్కూల్స్ని మనం డెవలప్ చేయాలనేటువంటి ఉద్దేశంతో వారు చేసింది ఒక స్ఫూర్తిగా తీసుకొని మనం అందరం కూడా చేయాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కూడా మీకున్న దాంట్లో చేయాలని కోరుకుంటూ,
కార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్నటువంటి శ్రవణ్ కుమార్ గారు, శ్రీధర్ రెడ్డి గారు, మధుసూదన్ రెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, తులసి గారు, కాలనీ ప్రెసిడెంట్ కృష్ణ గారు, మరి రంగయ్య గారు, శేఖర్ రెడ్డి గారు, మరి సంపత్ రెడ్డి గారు, చాలామంది పేరు పేరున అందరికీ, కరణ్, శ్యామ్, కొమరయ్య, శైలజ గారు, నాగిరెడ్డి టీం అందరికీ కూడా, ప్రెస్ మిత్రులకు అందరికీ కూడా, మరి జగదీష్, మీ అందరికీ పేరు పేరున, టీచర్స్కి, హెడ్ మాస్టర్స్కి, అదేవిధంగా హరి గారు, మరి మిగతా మిత్రులందరినీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీ అందరికీ కూడా అభినందిస్తూ, చాలా మంచి కార్యక్రమాన్ని ఈ ఇనాగ్రేషన్ నాతో చేయించినందుకు నాగిరెడ్డి గారికి, వారి మిత్ర బృందానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి టీచర్ గారు కూడా చెప్పినారు, కుత్బుల్లాపూర్ స్కూల్లో ప్రైమరీ స్కూల్ పిల్లలు పోయి కాలేజీలో చదువుకుంటున్నారు, రూమ్స్ లేక అని చెప్తా ఉన్నారు. అదేవిధంగా అంగన్వాడీ లేదని ఒక సోదరిమణి ఈ ప్రాంతంలో లేదు అని చెప్తా ఉన్నారు. తప్పకుండా అంగన్వాడీ మన వాళ్ళకి చెప్తా, ఎక్కడన్నా స్థలం ఉంటే దాన్ని ఇమీడియట్గా నేను మాట్లాడి మీకు ఒక అంగన్వాడీ కట్టించే ఏర్పాటు చేస్తాను. నేను ఎంపీపీగా ఉన్నప్పుడు 14 అంగన్వాడీలు కట్టించిన, 14 చోట్ల బిల్డింగ్ లేని దగ్గర అంగన్వాడీలు కట్టించిన, స్కూల్స్ అసలు స్కూల్లే లేని దగ్గర స్కూల్స్ కట్టించిన. నేను 19 స్కూళ్ళు కట్టించిన, స్కూల్ లేని దాగల కాంపౌండ్ వాల్స్ కట్టించిన. అప్పుడు మేము కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే, నేను కాంగ్రెస్ ఎంపీపీ ఉంటే అప్పుడు చేసినవే, మిత్రులు శ్రీధర్ రెడ్డి గారు చెప్పినట్టు అప్పుడు చేసినవే ఉన్నాయి తప్ప గత 10 సంవత్సరాలుగా ఎక్కడ కూడా ఏమీ జరగలేదు. మాట్లాడితే ఎదుటోళ్ళని బుల్డోజ్ చేయడం, నీకేం ఎరక రాబోయే అనడం, అరే వాడోడు వీడోడు నీ అసంటే అవలగాలు తయారైనరని చెప్పి వాళ్ళని ఎదుటోళ్ళను మరి కించపరిచిండ్రు తప్ప మాటలు మాత్రం పెద్ద పెద్దగా చెప్పారు. డైలాగులు వినరనుకుండ్రో మరి మనకు తెలియదు అనుకుండ్రో. తెలంగాణ విద్యా వ్యవస్థ ప్రపంచంతోనే పోటీ పడుతుంది అన్నటువంటి డైలాగులు చెప్పారు. ఇదే పోటీ పడేది, స్కూల్స్లో రూమ్స్ లేనటువంటి వాళ్ళకు పోటీ పడుతున్నామా? విద్యా వ్యవస్థను, గవర్నమెంట్ స్కూల్స్ను పూర్తిగా నిర్లక్ష్యం చేసిండ్రు. రేవంత్ రెడ్డి గారు ప్రామిస్ చేసిండ్రు, తప్పకుండా మొన్న ఒక పెద్ద ప్రామిస్ ఏదైతే రైతు రుణమాఫీ ఉండేనో, చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. ఎవరు కూడా ఈ దేశంలో, ఈ దేశ రాజకీయ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి ఒక పెద్ద కార్యక్రమాన్ని రైతుల కోసం చేసిండ్రు, ప్రామిస్ చేసిండ్రు, ఛాలెంజ్ చేసిండ్రు, మొన్న అమలు చేసిండ్రు. అదేవిధంగా నెక్స్ట్ స్కూల్స్, విద్య, వైద్యాన్ని కూడా తప్పకుండా అభివృద్ధి చేద్దామని చెప్పి మొన్న బడ్జెట్లో కూడా విద్యకు చాలా పెద్ద ఎత్తున కేటాయింపులు కూడా జరిగినాయి. తప్పకుండా మన ప్రాంతంలో ఉన్నటువంటి స్కూల్స్కు కూడా ఫండ్స్ వచ్చేటట్టు మేము తప్పకుండా చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ లీడర్ల ద్వారా మీరు రండి, తప్పకుండా మేము మీకు ఉన్నటువంటి సమస్యలు కూడా చేస్తాం. నెక్స్ట్ ఇయర్ మీ స్కూల్కు కూడా నేను వస్తా. మేము అంగన్వాడీకి కూడా మనం చూద్దాం. ఇక్కడ మరి కలర్ వేపించడానికి కూడా ఒక సోదరుడు వచ్చిండు, వారిని కూడా మనందరి తరఫున మోహన్ గారిని కూడా అభినందిస్తూ, ఈ రకంగా డబ్బులు కోట్లు 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 1000 కోట్లు సంపాదించారు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు. దౌర్భాగ్యం, స్కూల్కి ఒక బుక్ ఇప్పించే ముఖం లేదు. ఎవరన్నా బుక్కులు ఇప్పిస్తే వాళ్ళను విమర్శించడం తప్ప వాళ్ళు చేసింది ఏమీ లేదు. ఇవాళ 1000 కోట్లు సంపాదించారు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు. నేను తప్ప అందరూ, నేను సంపాదించలేదు, పొడగొట్టుకున్నాను. అట్లాంటి నాయకులు అందరు ముందుకు వస్తే మన కుత్బుల్లాపూర్లో ఉన్న స్కూల్స్ అన్నిటిని కూడా బాగుపరచవచ్చు. వాళ్ళు సంపాదించిన దాంట్లో 1% బయటికి తీస్తారు, 1%. కానీ దురదృష్టం ఏంటంటే అలాంటి వ్యక్తులే ఇవాళ మళ్ళీ రాజకీయంగా గెలుస్తూ ఉన్నారు, వాళ్ళే డబ్బులు ఇస్తున్నారు, వాళ్ళే శ్రీధర్ చెప్పినట్టు ప్రజలు కూడా వాళ్ళని నమ్మి మోసపోతూ ఉన్నారు. ఎలక్షన్ల రోజు ఓట్లు వేయడం, తర్వాత 5 ఏళ్ళు తిట్టుకోవడం, తర్వాత మళ్ళీ 5 ఏళ్ళ నాడు వాళ్ళు ఏదో మాయ మాటలు చెప్పడం, ఏదో మభ్య పెట్టడం. మళ్ళీ ఇది జరగకూడదు. మనది ఓటు అనేది చాలా వాల్యుబుల్. అంబేద్కర్ గారు ఎందుకు ఇచ్చారండి ఓటు? నీకు ఓటు ఉండాలి, నీ గరీబోనికైనా ఒక ఓటు ఉండాలి, అపర శ్రీమంతునికైనా ఒకటే ఓటు ఉండాలి. ఈ ఓటు ఉండడం ద్వారా నీకు పెద్ద పెద్ద వాడు నీ దగ్గరకు వస్తాడు. అప్పుడు నీకున్నటువంటి సమస్యలు, నీకున్నటువంటి బాధలు చెప్పుకొని నీకు ఎవరైతే మంచోడో వాళ్ళకు ఓటేయమన్నాడు తప్ప, దురదృష్టం ఏమైపోయిందంటే ఆ ఓటును అమ్ముకునే పరిస్థితి వచ్చింది. అది రాకూడదు. ఓటు అమ్ముకుంటే ఏంటండి అది? ఈరోజు
కుత్బుల్లాపూర్ ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సుభాష్ నగర్ 130 డివిజన్లో మన గవర్నమెంట్ స్కూల్లో నాగిరెడ్డి గారు రాతగా ముందుకు వచ్చి బాత్రూమ్లు లేని ఈ స్కూల్కు ఆయన సొంత ఖర్చులతో సుమారు 6 నుంచి 7 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మోడల్గా మంచి బాత్రూమ్లను విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా కట్టించడం జరిగింది. ఇంత మంచి కార్యక్రమానికి ముందుకొచ్చిన నాగిరెడ్డి గారికి ముందు ప్రత్యేకంగా స్కూల్ విద్యార్థుల తరఫున, టీచర్స్ తరఫున, కాంగ్రెస్ పార్టీ డివిజన్ తరఫున మనకు ధన్యవాదాలు తెలపడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ఎవరున్నా ముందుకు వస్తే కొంచెం గవర్నమెంట్ స్కూళ్ళకు ప్రభుత్వమే కాకుండా మనం కూడా సహకారం చేస్తే స్కూళ్ళు బాగుంటాయి. ప్రైవేటు స్కూళ్ళకు ధీటుగా విద్యార్థులను తీర్చిదిద్దడానికి ఉపయోగం ఉంటుంది. విద్యార్థులు కూడా గవర్నమెంట్ స్కూల్ అన్న ఫీలింగ్ లేకుండా ప్రైవేట్ స్కూలింగ్ లాగా మనం అన్ని విధాల సౌకర్యాలు ఇస్తే ఎక్కడైనా చదవడానికి ముందుకు వస్తారు. విద్యార్థుల్లో చాలా తెలివి ఉన్నా కూడా కొంతమంది అయ్యా మేము గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాం, వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారన్న ఫీలింగ్తో కూడా కొంచెం చదువును నెగ్లెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అలాంటివి కాకుండా టీచర్స్ కూడా శ్రద్ధ తీసుకొని మనకు గవర్నమెంట్ స్కూళ్ళనే జాబులు, మన గవర్నమెంట్ స్కూల్ చదివినట్లయితే గవర్నమెంట్ జాబులు వస్తాయని వాళ్ళకి చెప్పే విధంగా చెప్పి వాళ్ళని తీర్చిదిద్దాలని ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ని నేను ఒకసారి విన్నవించుకుంటున్నాను. అదేవిధంగా నాగిరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇలాంటి కార్యక్రమం చేసినందుకు. ఇంకా ముందు కూడా నాగిరెడ్డి గారికి మంచి భవిష్యత్తు ఉంది, మంచి కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈరోజు కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కొల్ల హనుమంతరెడ్డి గారి స్ఫూర్తితో నేను దాదాపు 6 లక్షల రూపాయల ఖర్చుతో ఈ బాత్రూమ్స్ని నిర్మించడం జరిగింది. సీసీ కెమెరాలు అండ్ ఈ స్కూల్ ఫ్లోరింగ్ చేయడం జరిగింది. ఎందుకంటే 1 year బ్యాక్ నేను స్కూల్ విజిట్ చేసినప్పుడు దీనికి ఫ్లోరింగ్ లేదు, బాత్రూమ్స్ లేవు, కనీసం పిల్లలు చెంబు పట్టుకుని బయటికి వెళ్ళే పరిస్థితి వచ్చింది. ఆడపిల్లలు ఎట్లా ఉన్నారా, ఈ స్కూల్ ఎట్లా ఉందా అని చలించిపోయి నేను ఆ రోజే నిర్ణయించుకున్నాను ఎట్లా స్కూల్ చేయాలి, ఏదో చేయాలని చేసి ఈరోజు కంప్లీట్ చేసి ఈరోజు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది, స్కూల్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ భాగ్యం నాకు దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది. ముందు నన్ను స్ఫూర్తిగా తీసుకుని ఇంకొంతమంది వచ్చి ఇంకొన్ని స్కూల్స్ బాగుపడాలని నేను కోరుకుంటున్నాను. కాంగ్రెస్ ప్రెసిడెంట్ శ్రీధర్రెడ్డి గారికి, 130 డివిజన్ జనరల్ సెక్రటరీ నాగిరెడ్డి గారికి, మా పాఠశాల తరఫున మా పాఠశాలలో పిల్లలకు శౌచాలయం నిజంగా ఇది ఒక బర్నింగ్ పాయింట్. గవర్నమెంట్ పాఠశాలలో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులను నా ఇబ్బందిగా ఫీల్ అయి తన సొంత నిధులతో 6 నుంచి 7 లక్షల రూపాయలను తన సొంత నిధులతో మా పాఠశాలకు, అందులో సుభాష్ నగర్ పాఠశాలకు అందించడం నిజంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు. వారికి ముందు ఇటువంటి కార్యక్రమాలు కలిగించడానికి దేవదేవుని యొక్క వాళ్ళ కుటుంబానికి ఆశీర్వాదాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. మా విద్యార్థులందరి తరఫున, మా పాఠశాలల తరఫున. థ్యాంక్ యూ. సుభాష్ నగర్లో ఈరోజు నాగిరెడ్డి గారి ఆధ్వర్యంలో టాయిలెట్స్ కట్టేయడం జరిగింది దాతలుగా. వారికి మా పాఠశాల తరఫున, మా స్టాఫ్ తరఫున, మీ సుభాష్ నగర్ తరఫున కృతజ్ఞతలు తెలుపుకోవడం జరిగింది.